వెల్కమ్ టు N9 తెలుగు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసే వాళ్ళకి అండగా ఉంటా ఎమ్మెల్యే వాసు. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన. హాజరైన సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, సుంకర బుజ్జి. అంగర గ్రామంలో ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. హాజరైన డాక్టర్ ఎస్ విజయ, డాక్టర్ సూరంపుడి సత్య వెంకట ప్రసాద్. రెండు 2029లో రాహుల్ ప్రధాని, వైఎస్ షర్మిల సీఎం కావాలి. దైవ సేవకుల సదస్సులో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోయినా, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరుపై ప్రజల నుండి ఫిర్యాదులు అందడంతో గురువారం 47వ వార్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ లోటుపాట్లను గమనించారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆన్లైన్ నమోదు కోసం కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చే రోగులలో సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడి తగ్గిపోతుందని, భరోసా ఇస్తే రోగులకు సగం స్వస్థత చేకూరుతుందన్నారు. కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది పనితీరు ఒకేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అలవడిన నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతుందన్నారు. ఏది చేసినా చేయకపోయినా ముందు నవ్వుతూ పలకరించాలి, ప్రాపర్గా అటెండ్ అయితే సగం తగ్గిపోతారు. అదే ప్రతిసారి మీరు చెప్తున్నాం. ఆ నిర్లక్ష్యమే మెడికల్గా వ్యవహరిస్తున్నారు. మరి మీరు గత 5 సంవత్సరాల అలవాటు ఇంకా అలా ఉండిపోతుందో ఏమో నాకు తెలియట్లా. ఎందుకంటే మాకు అలా ట్యాప్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్ లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు. వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా, లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు. మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతోటి చూసి చెప్పలేము. కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, వచ్చిన వారికి ఏదైతే రోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అబద్ధలే మేము ఉన్నామని ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లోనే అదే సమస్య, ఎక్కడైనా అదే సమస్య. అది పని ఒత్తిడి వలన, లేకపోతే గత 5 సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు. కానీ ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది. మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన ఒక్కటే, విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన రాష్ట్ర పరంగా జరిగే పని జరుగుతూ ఉంది. నియోజకవర్గాల పరంగా వ్యవస్థను సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా వచ్చాం, సూచనలు ఇచ్చాం. తప్పకుండా వారందరూ కూడా వస్తున్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందిస్తారని ఆశిస్తా ఉన్నాం. అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రతిరోజు పర్యవేక్షించమని కూడా వారికి చెప్పడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. పూలే ఆశయాలకు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. పూలే 134వ వర్ధంతి సందర్భంగా ప్రియాంక గార్డెన్ సమీపంలో పూలే విగ్రహానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు డి చార్జ్ ఆంటోనీ, సభ్యులు బత్తిన ఏడుకొండలు, బొక్క సత్య వెంకట ప్రతాప్, మట్టపర్తి సత్యనారాయణ, కోనాల
లాజర్, జక్కల పాండవులు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ పూలే ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా దేశంలో సామాజిక విప్లవం తీసుకువచ్చిన మొదటి వ్యక్తి అని పేర్కొన్నారు. ఒకప్పుడు నిమ్న కులాల వారు చదువుకోవటమే నేరంగా అగ్ర కులాల వారు చూసేవారని, అలాంటి వారిని ఎదురించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చదువు చెప్పించిన గొప్ప మానవతావాది పూలే అన్నారు. పెట్టండి బాబు, అందరూ పెట్టేస్తే फूले हमारा है ज्योतिराव फूले हमारा है ज्योतिराव फूले కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను हमारा है ज्योतिराव फूले కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం జ్యోతిరావు ఫూలే ఆశయాలను నా పేరు జార్జ్ అంతోని, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ 34వ పూలే గారి వర్ధంతి సందర్భంగా మా చైర్మన్ గారు, ఫౌండర్ అయినటువంటి సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో పూలే గారికి ఇక్కడ నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన ఈ సమయంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పూలే గారికి జోహార్లు కూడా అర్పిస్తున్నాను. ఇకపోతే పూలే మహనీయుడు ఈ దేశంలో జన్మించడమే ఒక గొప్ప సదవకాశం. ఎందుచేతనంటే మరి బడుగు బలహీన వర్గాలకి మరి దేశంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపే కార్యక్రమంలో ఆయన చేసినటువంటి ఘనత మరి శ్లాఘనీయం. మరి అదే ఘనతని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి అనుసరించి ఆయన జై భీములు. ఈరోజు 134వ వర్ధంతి జయంతి ఉత్సవాలు మహానాయకుడైన భారతదేశానికి ఏ అట్టడుగు వర్గాలు, దళితులు, వారికి ఒక దారి చూపిస్తూ వచ్చిన భారతదేశానికి పూలే గారు కదండి. పూలే గారు ఈరోజు ఆయన వర్ధంతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారి ఆధ్వర్యంలో, సానబోయిన రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము చేయడం జరుగుతుంది. నా పేరు ఎల్వి ప్రసాద్. అయితే ఈరోజు ఆయన యొక్క వర్ధంతి చేసుకుంటే కారణం ఏంటంటే, ఈరోజు ఎవరికైతే విద్య అనేది దూరంగా పెట్టిన టైంలో ఈ భారతదేశంలో ఆయన శ్రీమతి అయిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం స్థానిక పీహెచ్సీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య సేవల నిమిత్తం వచ్చిన వారితో సంభాషించి వివరాలు తెలుసుకోవడం జరిగింది. పీహెచ్సీలో ఏఎన్ఎంలు ఎందుకు ఉన్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు వారు సేవలు అందించే గ్రామాల వివరాలు, అక్కడ ఎంతమంది గర్భిణీలు, బాలింతలు ఉన్నారు, వారి అందజేస్తున్న వైద్య అనుబంధ
సేవల వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన చికిత్స అందించడం కోసం తగిన మౌలిక వస్తువులు కల్పించడంతో తదనుగుణంగా పరికరాలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది స్ట్రక్చర్ ఓన్ స్ట్రక్చర్ మేడం బిఎస్సి అది చేస్తున్నారు మేడం వచ్చారు జూమ్ మీటింగ్ జరుగుతుంది కదా మేడం నిన్న జూమ్ మీటింగ్లో కొన్ని రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి జూమ్ మీటింగ్ నేను అటెండ్ అవ్వమని చెప్పాను ఎవరు పెండింగ్ ఉంది ఏంటి అని చెప్పేసి దగ్గర నుండి చేయిద్దామని పిలిపించాను నరేంద్రపురంలో ఇప్పుడు ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు? 32 మంది. సో ఈడీడీ ఎంతమంది ఉంది? ఈ నెలలో 4 కిందటి నెల ఎంతమంది ఉంది? 3 మంది. 3లో ఎంతమంది పిహెచ్సికి వచ్చారు? 2 ప్రీవియస్ చేద్దాం మేడం. ఒకటి థర్డ్ పేర అయితే అమ్మాయికి కొంచెం ఇబ్బంది అయ్యి అందరికీ సీజర్స్ చేస్తాం సీజర్స్ అయిపోతాయి కదా నార్మల్ డెలివరీస్ మేడం ఇక్కడికి తీసుకొస్తే డేట్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి సార్ అడిగాను మేడం ఇద్దరు మెమోరీ కూడా ఇచ్చాను మేడం ఆశా వర్కర్స్ ఉన్నారు మేడం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఇంతకుముందు ఆశా స్వీట్ కంట్రోల్ అని ఉంటారు కదా ఆశా రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్ మరి మీరు చేయట్లేదు ఆశాస్ కాదు మీరు వాళ్ళతోనే ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ ఏం వెళ్తాము ఇంత సెటప్ ఎందుకుంది మీకు ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఈ నెల ఏడేడు ఎంతమంది లాస్ట్ మంత్ ఎంతమంది ఇద్దరులో ఎక్కడ డెలివరీ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ డిహెచ్లో ఎక్కడికి వెళ్ళాలి అమ్మాయికి కొద్దిగా కాల్ వాక్ లేకుండా ప్రెగ్నెంట్ లేడీ ఉంటారా మీరు మీ పిహెచ్సి ఇలా ఉంది అని అంటే అర్థం మీరు ఏం యూజ్ చేయట్లేదు లేదు పన్ను మా యాక్చువల్ మాకు వర్కర్ ఉండేవారు మేడం ఆమె డిప్రెషన్లో ఉన్నారు డెప్యుటేషన్ డ్యామేజ్ అవసరం ఎందుకు అలా అక్కడ అంటే ఫ్రమ్ ద వీక్ నుంచి అక్కడే ఉన్నారు అయితే నేను బయట ఉండకుండా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులని జ్యోతిరావు పూలే అని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముఖద్వారం వద్ద హాల్లో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు డిఆర్ఓ సీతారామమూర్తితో కలిసి జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వారి హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయులన్నారు. విద్య సామాజిక సంస్కరణలు ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడని తన జీవితాంతం బాలికల విద్య కోసం పోరాడారన్నారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించి సమాజ అభివృద్ధికి కృషి చేశారన్నారు. కొన్ని మాటలు జేసీ గారు వారికి తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంది. ఈరోజు జ్యోతిరావు గోవిందరావు పూలే వర్ధంతి దినోత్సవం. ఈరోజు మన దేశంలో అన్ని మతాలు కులాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఆయా వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. టీకే ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణస్థాయి కళ్యాణ మండపంలో గురువారం దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీకే మాట్లాడుతూ 2029 ఎన్నికల
ఎన్నికల్లో దేశానికి రాహుల్ గాంధీ, రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక వైఎస్ షర్మిలారెడ్డిని చేయడానికి క్రైస్తవులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీలు క్రైస్తవంలోకి మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. దైవ సేవకులందరూ ఐక్యంగా ముందుకు వస్తే తాము ఉద్యమానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్రైస్తవుల ఐక్యతగా ఉంటే క్రైస్తవులంతా ఐక్యతగా ఉంటే మనమే ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయగలం. అంతకు ఉపసంహరించి గ్రూపులుగా ఏర్పడి తగాదాలు పెట్టుకొని ఐక్యతను పోగొట్టుకున్నారు. దాని గురించి చాలా విచారిస్తూ ఉంటారు. ఈ గ్రూపులన్నీ ఎప్పుడు పోతాయి, ఎప్పుడు క్రైస్తవులంతా ఒకే తాటి మీదకి వస్తారు ఉంటేనే మనం సాధించుకోగలం. ఏదన్నా సరే ఆ అధికారాన్ని సాధించుకోమని చెప్పింది ఎవరో కాదు, ముందు చేతిలోకి తీసుకోండి, సాధించగలిగి ఏదైనా సరే సాధిస్తారని చెప్పడం జరిగింది. అలాగే మనం అధికారాన్ని చేసినటువంటి పెద్దలు బిషప్ బి నవీన్ కుమార్ గారికి, అలాగే బిషప్ జోసఫ్ గారికి, అలాగే కె మధు గారికి, అలాగే మేడం కె ఎస్ఆర్ గారికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ గారికి, అలాగే పెద్దలు మణికుమార్ గారికి, మోతా శారద గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, పాస్టర్స్కి, పాస్టర్లకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో కూడా ప్రతి సంవత్సరం చర్చిలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలకి చీరలు పెంచి పెట్టినటువంటి కార్యక్రమాలు, అలాగే భోజనాలు ఏర్పాటు కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రి విక్రమాల్లో 116 మంది పాస్టర్స్కి ఒకే రోజు సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో ఇంతవరకు ఒకేసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ మండపేట యూనియన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే కంటి పరీక్షలు, శ్రీ సాయిరాం దంత వైద్య హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే దంత పరీక్షలు ఉచితంగా నిర్వహించి తగు సూచనలు చేశారు. అలాగే పల్స్ కార్డియాక్ హాస్పిటల్ రాజమహేంద్రవరం వారిచే ఈసీజీ, 2D ఈకో పరీక్షలు అవసరమైన వారికి ఉచితంగా నిర్వహించారు. 50 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ జనరల్ చెకప్ చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిని రత్నకుమారి సూచించారు. వయసు మన ఎవరు తెలుసా హాస్పిటల్లో ఉన్నది 2022 మార్చ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు వరకు కూడా ఇలాంటి క్యాంప్ అనేది జరగలేదు. ఇది ఫస్ట్ టైం. దట్టు ఇంకా ఫర్దర్ హైయప్ అప్గ్రేడ్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడ విజిట్ చేసి మాకు క్యాంప్ పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. పబ్లిక్ గురించి ఎలా మెడికల్ క్యాంప్ పెడతాం మేడం గారు అంటే అన్నీ ఇమీడియట్గా మరి డిఎంఎల్ చార్జ్ కూడా లెటర్ ఫార్వర్డ్ చేశారు మరి వారికి. అలాగే ఈ క్యాంపు ఎక్కడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ అందరూ కూడా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు. ఎందుకంటే పని ఒత్తిడి వల్ల. మరి డబ్ల్యూఎస్ఓ ఎఫ్ఈఎన్జిఓ అధ్యక్షులు అక్కడ బొబ్బులి శ్రీనివాస్ గారు ఈ డాక్టర్ అందరితో మాట్లాడి మంచి క్యాంప్ కండక్ట్ చేశారు. అక్కడ చాలా మంచి పబ్లిక్ నుంచి అలాగే ఎంప్లాయీస్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. అలా మనం పెట్టాలని మెన్పాటి యూనిట్ తరఫున ఏపీఎన్జిఓ సంఘ పక్షాన ఈ క్యాంప్ పెట్టాలని నేను హాస్పిటల్లో ఉండగా ఫోన్ చేశారు. అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నానని చెప్పి ఇప్పుడు మరి బిల్డింగ్ అయితే తయారని చెప్పి ఈ ఏర్పాటు చేసాం. మరి దీని కారణం ముఖ్యంగా సందీప్ గారు, హరిబాబు గారు ఆ యొక్క హాస్పిటల్ నుంచి మనకు 4 హాస్పిటల్ వస్తున్నాయండి. ఒకటి కంటి హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్, 2 డెంటల్ శ్రీ సాయిరామ్ హాస్పిటల్,
అలాగే హార్దో విలేజ్ హాస్పిటల్, అలాగే కార్డియాలజీ పల్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో కొలువైన అష్ట సోమేశ్వర స్వామి ఆలయాలలో ఒకటైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద పవిత్ర కార్తీక మాసంలో మహా అన్న సమారాధన ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అన్న సమారాధనకు కొరుమిల్లి దాని పరిశ్రమ గ్రామాల నుండి మహిళలతో సహా వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల ఆలయం వద్ద గల ఉసిరి చెట్టుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు వేలాదిగా తరలివచ్చి భక్తులకు అన్నప్రసాదం వడ్డన చేశారు. సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, సుంకర బుజ్జి, కాకులపాటి సుబ్రహ్మణ్యం, పెద్దిరెడ్డి దొరబాబు, సుంకర శ్రీను, ఆచంట వీరస్వామి తదితరులు అన్న సమారాధన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సువర్ణ దివ్య మంత్రవృక్షం సమర్పయామి. కళ్ళగొద్దుచేయండి. సువర్ణ దివ్య మంత్రవృక్షం సమర్పయామి. చెట్టు చుట్టూ ప్రదర్శన చేయండి 3 సార్లు. ఆమ్లవృక్ష ఆనందకర్పూర నిరాకృపయామి. మంత్రవృక్షం సమర్పయామి. ఆ నమస్కారం సమర్పయామి. 3 సార్లు ఉత్తరంతో నీళ్ళ ఓం శాంతి 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 పదార్థాలు అక్కడ అన్నింటిలోనూ సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల జయంతి, వర్ధంతి నివాళులు మాత్రమే కాక వారి ఆశయ సాధన కోసం పనిచేయటమే నిజమైన నివాళి అని రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక గోదావరి గట్టు మీద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి గజమాలలు వేసి నివాళులు అర్పించారు. పూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి స్వర్ణాంద నిర్వాహకులు అని గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాలను కలుపుకొని తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పూలే అంబేద్కర్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అత్యంత సుందరంగా నగరవాసులకు అందిస్తామన్నారు. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేసే వారికి తన సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. సభాధ్యక్షులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ పూలే సామాజిక చైతన్య వేదిక కోసం జీవితాన్ని త్యాగం చేసిన నైనాల కృష్ణారావు, తెలుగు రాష్ట్రాల్లో తొలి పూలే విగ్రహ నిర్మాణానికి కృషి చేసిన వారందరూ అభినందనీయులు అని అన్నారు. మనిషి అన్నవాడు జననం మరణం అది సర్వసాధారణం, కానీ ఆశయం గొప్పది. నీ ఆశయం గొప్పదైతే అది అలా దశాబ్దాలుగా అది ముందుకు తీసుకెళ్తానే ఉంటుంది. ఈరోజు మన అందరం చాలా అదృష్టవంతులు. మన యొక్క భవిష్యత్తుని ముందే గ్రహించి రాజ్యాంగంలో ఒక వ్యక్తి పొందపరిస్తే సమాజంలో చైతన్యపరచడానికి ఇంకో వ్యక్తి కృషి చేస్తున్నారు. ఇవే కానీ జరగకపోతే ఆలోచించండి, మన జీవితాలు ఏంటి, విద్యా వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి, ఉద్యోగ వ్యవస్థలో మన అవకాశాలు ఏంటి, సమాజంలో అసలు మన గౌరవం ఏంటి, స్త్రీగా వాడికి దక్కే గౌరవం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకున్నట్లయితే మన జీవన ప్రమాణాలు మారడానికి ప్రభుత్వాలు వారి బాధ్యత చేస్తాయి. కానీ మనకి ఒక శాసనం కింద మన జీవన ప్రమాణాలు మారడానికి కారకులు అంబేద్కర్ గారు, పూలే గారు. వారి అనునిత్యం స్మరించుకోవాలి. వారి ఆశయాలు ఏదైతే గొప్పవి ఉన్నాయో దానికోసం సాధించడానికి మన వంతు కృషి, అవకాశం ఉన్న ప్రతి క్షణం, అవకాశం వచ్చిన ప్రతి అంశాన్ని ఆ సాధికారత కోసం మనం కృషి చేసినప్పుడే మార్పు అనేది వస్తుంది. అదేదైతే మనం తెలంగాణలో జరుగుతా
అతి దగ్గరలో పూర్తి చేసే బాధ్యత కూడా పాలకులు మహాత్ముల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక, ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటీషియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక గోదావరి గట్టు పూలే భవన్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మూల్ నివాసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వీరంతా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిరావు పూలే సమాజానికి అందించిన సేవలను కొనియాడారు. అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఎవరనంటే జ్యోతిరావు పూలే. ఆయన బహుశా మహాత్మా అనేటువంటి బిరుదు మహాత్మా గాంధీ కన్నా ముందే 200 సంవత్సరాల కిందట పుట్టాడు. ఆయన జన్మ ఎటువంటిదంటే, ఆయన ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆయన నా గురువు ఎవరనంటే జ్యోతిరావు పూలే అంటాడు. అలాగే భారతదేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా, గౌతమ బుద్ధుడు గొప్ప వ్యక్తి అంటాం, అటువంటి సమానంగా ఆయన జీవితాన్ని గడిపి ఈ సమాజానికి ఒక గొప్ప సమాజంలో ఎలాగుండాలి, వివిధ వర్గాలు ఏ విధంగా జీవించాలనేది 200 సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు సమాజంలో బడుగు బలహీన వర్గాలు మరి ఒక అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే దానికి ప్రథమ ఆద్యుడు జ్యోతిరావు పూలే. ఇవాళ నా అదృష్టం ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆనాటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండేతో నేను ప్రారంభించడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అన్నిటికన్నా మరొక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ్ గారు జ్యోతిరావు అంబేద్కర్ పూలే భవనాన్ని, ఒక అత్యద్భుతమైన భవనాన్ని కూడా ఇక్కడ రాజమండ్రిలో, బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేని విధంగా గోదావరి తీరంలో, ఇంచేతంటే జ్యోతిరావు పూలే పుట్టింది మహారాష్ట్ర, మరి అటువంటి ఎండింగ్లో ఉండేటువంటి గోదావరి తీరంలో ఒక అత్యద్భుతమైన జ్యోతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే భవనాన్ని కూడా పెట్టడం కూడా ఒక అత్యద్భుతమైన సంఘటనగా నేను భావిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో జ్యోతిరావు అంబేద్కర్ ఆశయాలను మేము అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, జోహార్ జ్యోతిరావు పూలే. 1828లో పుట్టిన జ్యోతిరావు గారు పూలే ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల కన్నా చాలా విభిన్నంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆ స్త్రీ విద్య యొక్క ఔన్నత్యాన్ని, ఇంపార్టెన్స్ని తెలుసుకుని ప్రతి ఎడ్యుకేషన్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తాం. పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేసే వాళ్ళకి అండగా ఉంటా ఎమ్మెల్యే వాసు. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఘనంగా కార్తీక వన సమారాధన. హాజరైన సర్పంచ్ ఆచంట సత్యనారాయణ, సుంకర బుజ్జి. అంగర గ్రామంలో ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. హాజరైన డాక్టర్ ఎస్ విజయ, డాక్టర్ సూరంపుడి సత్య వెంకట ప్రసాద్. రెండు 2029లో రాహుల్ ప్రధాని, వైఎస్ షర్మిల సీఎం కావాలి. దైవ సేవకుల సదస్సులో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్.